తెలంగాణ ఆత్మగౌరవం కంటే తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ కళాకారుణ్ణి లోక్సభ సాక్షిగా అవమానించి మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నక్సల్ సంఘంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడారు. రాహుల్ గాంధీ గతంలో గద్దర్ను కలిసిన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు గద్దర్ని కలవడమే తప్పనే విధంగా మాట్లాడారు. గద్దర్ను తెలంగాణ సమాజం కళాకారుడిగా, సామాజిక చైతన్య దీపికగా చూస్తుంది. గద్దర్ పేరుతో రేవంత్ సర్కార్ సినిమా అవార్డులు కూడా ఇస్తుందంటే గద్దర్ కి రేవంత్ సర్కార్ ఎలాంటి గౌరవం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ అంశాన్ని కూడా పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కనీసం గౌరవించకుండా కేంద్ర హోంమంత్రి లోక్సభలో గద్దర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేతలు కూడా గతంలో గద్దర్ను కలిశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా గద్దర్ను కలిశారు. అప్పట్లో వీరు గద్దర్ని కలవడాన్ని సమర్థించుకున్నారు. ఓట్లను ఆకర్షించేందుకు గద్దర్ను కౌగిలించుకున్నారు కూడా. కానీ కాంగ్రెస్ కీలక నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వచ్చిన సమయంలో గద్దర్ను కలవడం తప్పే అన్నట్టు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ ల డబుల్ గేమ్ కూడా బయటపడింది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కనీసం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లాంటి వారు స్పందించలేదు. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. దీన్ని బట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చనే చర్చ సాగుతోంది. అదే సమయంలో గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.